ఒకసారి మల్లారెడ్డి గారు చెప్పిన కొన్ని విషయాలు వినండి ఒకసారి. అందరు అంటారు కదా, మల్లారెడ్డి మట్టి పడితే బంగారం అవుతుంది, మల్లారెడ్డి అదృష్టవంతుడు అని అంటారు కదా. అది నేను ఒప్పుకోను. కష్టపడితేనే సక్సెస్ అవుతుంది. నేను 17-18 ఏళ్ళు ఉన్నప్పుడు, 20 ఏళ్ళు ఉన్నప్పుడు చెడ్డి బనీన్ మీద బర్రె పాలు విడిన, పెండ తీసిన, సైకిల్ మీద పాలు అమ్మిన, ఆ లెవెల్కి వెళ్ళి వచ్చిన. సక్సెస్ కావాలంటే, ఇప్పుడు నువ్వే నీ సక్సెస్ కావాలంటే రాత్రి పగళ్ళు పంటే లేస్తే దాని మీదనే దృష్టి పెట్టాలి, దానికోసమే ఆలోచన చేయాలి. నువ్వు గ్యారంటీగా సక్సెస్ అవుతావు. ప్రపంచమంతా సక్సెస్కు కారణం ఒకటే, న్యూ థింకింగ్ ఉండాలి, న్యూ కాన్సెప్ట్ ఉండాలి, న్యూ ఐడియాస్ ఉండాలి. ప్రతిదీ న్యూ 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 ఉంటేనే సక్సెస్ అవుతావు. చూశారు కదండి మల్లారెడ్డి గారు ఏం మాట్లాడారో. ఇప్పుడున్నటువంటి సమాజంలో కొంతమంది యువత పొద్దున్నే లేవాలంటే నై, చదువుకోరా నాయన అంటే నై, కనీసం పరికన్న పోరా బాబు అంటే నై, ఏదైనా వ్యాపారం పెట్టిద్దామన్నా నై. జీవితంలో ఎన్ని నైలు ఉన్నప్పుడు మన జీవితం ఎందుకు గై కాదండి? ఖచ్చితంగా మీ జీవితంలో నష్టపోక తప్పదు. మహాకవి గారు ఒక మాట అన్నారు, శ్రీశ్రీ గారు, ఏది తనంతట తానై నీ దగ్గరికి రాదు, శోధించి సాధించాలన్నాడు మహాకవి శ్రీశ్రీ గారు. నిజమండి, ఏదైనా కూడా కష్టపడింది మన నోటి దాకా ఏది రాదండి. ఆ కష్టానికి అదృష్టం అనేది కనుక మనకు లక్ కనుక ఉంటే ఖచ్చితంగా మల్లారెడ్డి కంటే 1000 రెట్లు సంపాదించగలుగుతాం.